రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ నుంచి కొండా సురేఖ గారిని బర్తరఫ్ చేయబోతున్నారా? ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారా? మనం గతంలో చూసాం కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఈటెల రాజేంద్ర గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా కొండా సురేఖని రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అనే వార్తలు చెక్కలు కొడుతున్నాయి మీడియాలో. నిజానికి దానికి కావాల్సిన గ్రౌండ్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఎలా? ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఆ ఎమ్మెల్యేలంతా అనుకుందేందంటే, కొండా సురేఖ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. ఆమె బిడ్డ రేవంత్ రెడ్డి గారి మీద అనేక కామెంట్స్ చేశారు. గతంలో కూడా చేశారు. మళ్ళీ సెకండ్ టైమ్ చేశారు. కొండా సురేఖ గారు ఆమె కామెంట్స్‌ని పెద్దగా ఖండించలేదు. కాపోతే సంబంధం లేదని చెప్పింది. పార్టీ ఇచ్చిన నోటీస్‌కి కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణ సరిగా లేదు. కాబట్టి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మంత్రివర్గం నుంచి తప్పించాలి అని డిమాండ్ చేశారు. తర్వాత నిన్న మహిళా నాయకులు కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎవరినైనా పార్టీ నుంచి సస్పెండ్ చేసే ముందు, మంత్రివర్గం నుంచి తప్పించే ముందు ఏం చేస్తారంటే ఇట్నే చేస్తారు. ఎమ్మెల్యేల చేత డిమాండ్ పెట్టిస్తారు. మహిళ కాబట్టి మహిళా నేతల చేత డిమాండ్ పెట్టిస్తారు. బీసీ నాయకురాలు కాబట్టి బీసీల చేత డిమాండ్ చేపిస్తారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మేము కొండా సురేఖ మీద చర్యలు తీసుకున్నాం అని మంత్రివర్గం నుంచి తప్పిస్తారు. లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. ఇంకేదైనా చర్యలు తీసుకుంటారు. అని డైరెక్ట్‌గా పీసీసీ తీసుకోదు. డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి డెసిషన్ తీసుకోడు. వాళ్ళ డిమాండ్ చేసినట్టుగా తర్వాత వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టుగా ఆ రకంగా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు అదే ప్లాన్ జరుగుతున్నట్టుంది. అదే గ్రౌండింగ్ జరుగుతున్నట్టుంది. ఎందుకంటే డైరెక్ట్‌గా రేవంత్ రెడ్డి గారు ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించారనుకోండి విమర్శలు వ్యక్తం అవుతాయి. అదే వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము చర్యలు తీసుకున్నామంటే అది వేరుగుంటది గదా! కాబట్టి వాళ్ళు అడిగినట్టు వీళ్ళు యాక్షన్ తీసుకున్నట్టు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అంటే కొండా సురేఖ గారికి గూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలామంది ఎమ్మెల్యేలతో ఆమెకు పడదు. రేవూరు ప్రకాష్ రెడ్డి గారితో పడదు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పడదు. కడియం శ్రీహరి గారితో పడదు. నాయిని రాజేంద్ర గారితో పడదు. ఆమెకి ఎవరితోనూ పడదు. ఆమె రూటే సెపరేట్. హ్మ్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారితో కూడా ఆమెకి సరిగ్గా పడదు. హ్మ్. తర్వాత ఆమె బిడ్డ కామెంట్స్‌ని ఆమె ఎక్కడ కూడా సరిగ్గా ఖండించలేదు. మరైతే కొండా సురేఖ మీద డైరెక్ట్‌గా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే, ఇప్పుడేమంటారు కొండా సురేఖ మీద చర్యలు తీసుకుంటే, మరి రాజగోపాల్ రెడ్డి కూడా మాట్లాడాడు గదా! అంటారు. రాజగోపాల్ రెడ్డి కూడా కాకపోతే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడలేదు. మంత్రుల మీద మాట్లాడాడు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా? కేవలం కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారని ఎవరైనా అడుగుతారు. కాబట్టి అలా ఎవరు అడగకుండా పార్టీలోనే డిమాండ్‌లొస్తే తీసుకున్నట్టుగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నారు. చూడాలి. మామూలుగా అయితే కొండా సురేఖ గారిని మంత్రివర్గం నుంచి తప్పించాలని ఎప్పటినుంచో ప్లాన్ జరుగుతుంది. ఎందుకంటే ఆమంటే నచ్చక, ఆమంటే పడక. ఆమె వ్యవహారం అట్నే ఉంది. పార్టీ వ్యవహారం అట్నే ఉంది. ఇదంతా సంపాదన కాడ వస్తున్న తగాదలు. మరి రాజీ పడతారా? కొండా సురేఖ ఏ పార్టీలోనూ సరిగ్గా ఇమ్మడలేరు. ఆమెకి బీఆర్ఎస్‌లో అదే పరిస్థితి. అంతకుముందు వైసీపీలో అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్‌లో అదే పరిస్థితి. గతంలో కూడా ఆమె జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్నారు. తర్వాత అదే జగన్‌తో తగాదా పడ్డారు. బీఆర్ఎస్‌లోకొచ్చారు. బీఆర్ఎస్‌లో తగాదా పడ్డారు. కాంగ్రెస్‌లోకొచ్చారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో తగాదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో తగాదా, ఆ జిల్లాలో కడియం శ్రీహరి గారితో తగాదా. మొత్తానికి కొండా సురేఖకైతే పదవీ గండం ఉన్నట్టుగా అర్థమవుతుంది. చూడాలి. ఆమె కూతురు చేసిన కామెంట్స్ ఇబ్బందిగా మారాయి. ఆమె కూతురే కాదులెండి. గతంలో కూడా కొండా సురేఖకి ఓఎస్‌డీగా పనిచేసిన సుమంత్ మీద కూడా అనేక ఆరోపణలున్నాయి. ఆ సుమంత్ మీద రేవంత్ రెడ్డి గారికి చాలా కోపం ఉంది. ఆ సుమంత్‌ని అలా ఎంకరేజ్ చేసింది కూడా ఈ కొండా సురేఖ గారి కూతురు సుస్మిత అని. అంటే మొత్తానికి కొండా సురేఖ మీదైతే రేవంత్ రెడ్డి గారికి గట్టిగా కోపమైతే ఉంది. సందర్భం చూసి ఆమె పదవిని తీసేయాలనుకుంటున్నారు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించొచ్చు గాక. చూడాలి ఏం జరిగిద్దనేటువంటిది.